కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓ కొండలరావుపై ఫిర్యాదు. ఈ నెల 13న అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలలో ఆఖరి రోజున జరిగే శ్రీ పుష్పయాగం మహోత్సవ కార్యక్రమంలో తన భార్య పట్ల దేవస్థానం ఉద్యోగి ఏఈఓ కొండలరావు అసభ్యంగా ప్రవర్తించాడని హైదరాబాద్కి చెందిన కామేశ్వర శాస్త్రి సీఎంఓకి ఫిర్యాదు చేశారు. సీఎంఓ నుండి వచ్చిన ఫిర్యాదుపై విచారణ అధికారిగా డీసీ చంద్రశేఖర్ను నియమించామని ఈవో సుబ్బారావు తెలిపారు. మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అనంతలక్ష్మి సత్యవతి దేవి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో ఒక ఏఈఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై వచ్చినటువంటి ఫిర్యాదు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి రావడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఎంక్వైరీ నిమిత్తం మన డిప్యూటీ కమిషనర్ గారికి పూర్తి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించడం అనేది. దర్యాప్తు జరుగుతున్నది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సదరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగంలో ఉంటాం ఆ ఫోకల్ పాయింట్లో ఉండకూడదనే ఉద్దేశం మీద దేవాలయం నుండి నిన్న అనగా 29వ తేదీన ఆయన్ని ఆలయ విధుల నుండి తప్పించి మనకి గోశాల తర్వాత వనములు గార్డెన్కి సంబంధించినటువంటి విభాగానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అయింది. దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన పిదప ఈ రిపోర్ట్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది.